ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం 7వ తేదీ రాత్రి 8:58 దాని ప్రారంభం అవుతుంది. కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి 11 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి, అంటే 11వ తేదీ మనకి 7వ తేదీ 11కు ప్రారంభమై అర్ధరాత్రి 12 దాటిన తర్వాత 12:30 వరకు ఉంటుంది. అది గంటన్నర మెయిన్. దాని తర్వాత అసలు 2 గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది. అంటే 9 నుంచి 2 వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా 11 టు మనకి 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో అసలు ఏం చేయాలి, ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది, దాన ధర్మాలు ఏం చేసుకోవాలి, అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి 3వ అధిపతి అయినటువంటి చంద్రుడు దశమ స్థానంలో గ్రహణం పొందుతున్నాడు. దశమ స్థాన గ్రహణం అనేటువంటిది చాలా మంచిది. ఇది ముఖ్యంగా వాళ్ళ యొక్క కీర్తి పెంచడానికి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి, మరియు విదేశాల్లో ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ గ్రహణం చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి 3వ అధిపతి కదా అన్నప్పుడు ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, లేదా ఒక్కోసారి చూడండి ఎవరో ఉద్యోగం ఇప్పిస్తా అన్నారు, పలానా 5 లక్షలు కడితే 10 లక్షలు కడితే ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అన్నారు, ఒక్కోసారి మోసపోతుంటారు. ఎందుకంటే ఈ గ్రహణం దశమంలో ఉండడం అనేటువంటి చాలా మంచిది, కానీ ఇది మోసపోవడానికి కూడా దారితీస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇది గనక తెలియదు అనుకోండి, డబ్బులు ఇవ్వడం ఇది ఎంతకాలం ఉంటుంది, గ్రహణం అయినటువంటి 7వ తేదీ నుంచి 40 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. అంటే 40 డేస్ జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్నదమ్ముల వరుస వాళ్ళ వల్ల ఒక చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల కూడా దశమ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు మిస్కమ్యూనికేషన్స్, ఎక్కడైనా జాబ్ చేస్తున్నాము లేకపోతే మాట్లాడుతున్నాము అటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ఎప్పుడైతే మనకి ఈ పంచమ స్థానం మరియు దశమ స్థానం, 3వ స్థానం వీటి మీద ఎఫెక్ట్ ఉంటుంది కొంత. అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి జోలికి వెళ్ళకూడదు ఈ గ్రహణం ఏర్పడినటువంటి. ఎందుకంటే 3వ స్థానం అనేది మధ్యవర్తిత్వము, అగ్రిమెంట్స్, కమ్యూనికేషన్స్ ఇలాంటివి. కాకపోతే దశమంలో మీకు గ్రహణం అనేది మంచి ఫలితాలే వస్తుంది. దీన్ని మీరు పాజిటివ్గా తీసుకోవచ్చు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, విష్ణు సహస్రనామాలు గ్రహణ సమయంలో చేయడం వల్ల మంచి ఫలితాలు. గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో ఉన్నటువంటిది కాదు. ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు. రెండో విషయం, గ్రహణ సమయాన్ని మనకి మహర్షులు చెప్పినటువంటి విషయం, ఇదొక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు. మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో. రవి ఏ ఋతువు, ఏ ఆయము, అదేవిధంగా ఏ మాసం అని చెప్పేది రవి. కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది. చంద్రుడు తిథులను చెప్తాడు, తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు. ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఏమిటి, మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రులు, దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు, మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతులు. వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి వస్తారు 180 డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా. అలా 180 డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహువేమో కుంభరాశిలోని, రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో. అలా ఒకే లైన్లో సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు, ఒక 2-3 లక్షలు జపం చేశారు అనుకోండి.
ఆ రోజు 11 నుంచి 9 గంటలకు కూడా కూర్చోవచ్చు, కూర్చోకూడదని కాదు, కానీ 11 నుంచి 12:30 మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునశ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు. అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ 3 లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చేస్తుంది. లేదా మీ జీవితంలో ఒక 20 లక్షలు చేశారు ఏదైనా జపం, ఆ 20 లక్షలు చేసిన ఫలితం వస్తుంది. దీనివల్ల ఏమిటండి లాభము అనిపించవచ్చు. మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లోనే అనుభవించి పక్కకు పోవాలన్నా, మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనల్ని పీడించకుండా ఉండాలని, ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి, ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని, ఏదో గాలి తగిలిందని, లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని, ఇట్లాంటి మనం వింటూ ఉంటాం. అవి పోగొట్టుకోవాలంటే మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని, ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు. అలాంటప్పుడు లలిత సహస్రనామాలు వినొచ్చు. లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ బాగాలేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమ. లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ. అప్పులున్నాయి, ఓం అపర్ణాయ నమ. లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు, ఓం ఇంద్రగోప విక్షిప్త స్మరతూనా భజంగికాయ నమ. ఇలా కాదు, నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమ. ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి భయం ఉంటుంది, ప్రతిదీ నాకు భయం వేస్తుందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా, అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది, మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయి నమ. లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు. అయితే ఇలా అయినా చేసుకోవచ్చు, ఓవరాల్గా మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు, లేదా మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు. అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది. ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము, మిథునము, తుల, మీనము, మకరం. వీరు వీరు మరుసటి రోజు అంటే 8వ తేదీ చక్కగా బియ్యము, మినుములు, ఉలవలు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితులకి దానంగా ఇవ్వండి. దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి, అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు, చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి, లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో ఇవ్వచ్చు, 2 సర్పాలు. వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు, లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు, 2 రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు. గ్రహదోషణ నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని పంతులు గారితో మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు, 100 ఎంతో ఇచ్చుకోగలరు, చెప్పండి మీకు ఆర్థిక పరిస్థితి బాగోకపోతే. అంతేగాని 100 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, తీసుకుంటారో తీసుకోరు, వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు, ఇవన్నీ ఆలోచించకండి. మీ బాధని చెప్పుకోండి, తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం, లేదంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు. ఇక్కడ చాలామంది ఏమంటే ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చు అంటారు. పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది, నేను రాదని చెప్పట్లేదు, కానీ దోషం పోవాలంటే మంత్రసహితంగా మీరు దానం ఇవ్వాలి. సో ఇలా చేయండి. ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది.